తీసుకుంటాను సంచులించారు వాళ్ళకి ఇవి కత్తులు యాభత్తులు కానీ ఈ చేస్తావు ఇవన్నీ ఉరుతురు నువ్వు ఒక్కడి మాట్లాడుకోని మళ్ళీ కత్తురు మంచిగా మాట్లాడుకో అందరి కోసం నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు ఇక నీ బాగోతాయి 3 వాళ్ళు అయినాయి ఒక్క పాలు ఉన్నాయి అడుగు వచ్చి తీసి అగో 20 వస్తున్నాయి మేము జోకం అనుడు మావిడ వచ్చి మాట్లాడతాడు అని చెప్పి కటని అది చెప్పి వచ్చినకి పొద్దుగా వచ్చిన అనుకుంటే దగ్గర రాలేరు ఇల్లు చూసుకుంటుందా మార్చారు రైతు పరిచయం ఏంటి సార్ అంటే మ్యాచర్ మీరు చూసిన తర్వాతనే జోగిరు మీరే చూసి పంపించారు కదా సార్ అక్కడికి ఏం తర్వాత ఇక్కడ చూసిరు చూసినప్పుడు అయితే మొదలు వచ్చి చూసుకోవాలి కదా సంచులు ఇచ్చినప్పుడు చూసేది ఉంటాయి నువ్వు రాకనిపోతుంది పొద్దుగా ఇచ్చి 4 కొట్టే దగ్గర రాకనిపోతుంది 4 కొట్టాక వచ్చి సగం జోకినావు వచ్చి కింది అనేది ఇచ్చి పాత్రనే పడుతుంది అదేంటి అంటే ఆడికి తిరిగి చేస్తాను మీరు మ్యాచ్ చూసిన తర్వాత మళ్ళీ అక్కడ చూస్తారా సార్ ఫ్యామిలీ చూస్తారు మరి ఇక్కడ మీరు ఇక్కడ ఆపాలి కదా అక్కడికి ఏం తర్వాత కట్టాలి ఎందుకు మీ ఇంట్రెస్ట్ స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటి అర్థం పడవాలి పిల్లలు వచ్చి చెక్ చేసుకోమన్నాడు అడుగు చెప్పండి బ్యాగులు నాన్నే అయినా వండి ఆరబెట్టినాం కానీ బ్యాగుల పైన వడ్ల పట్టి మ్యాసలు ఎక్కువ వచ్చింది మ్యాసలు వచ్చి అయింది కడుగు తీసుకురారు అంటున్నాం లేదు సార్ అతనికైతే మనం పంపిస్తున్నాం ఏ సర్టిఫికేషన్ పంపిస్తాము అక్కడికి అయినాక ఏమైనా ఇబ్బంది ఉంటే ఎఫ్ఐ గారికి కూడా ఎఫ్ఐ గారికి రైస్ మిల్ దగ్గర రైస్ మిల్ అక్కడ ఎఫ్ఐ గారికి దిగకుంటే చెప్తున్నాం మ్యాక్సిమం ఒక 20 ఇష్యూస్ చాలు ఎంత పర్సెంట్ రిమైనింగ్ సార్ ఇంకొక 30 ఇస్తుంది చిన్న మాత్రమే మనం చెప్తున్నాం ఇదంతా 13 సెంటర్స్ దాంట్లో 4 డేస్లో మేడిపల్లి మండలంలో చాలా కళ్ళాలలో ఆలస్యంగా ధాన్యం కొనుగోలు చేయడం వల్ల మరి అకాల వర్షాలకి అవి నానిపోయినాయి దానివల్ల మాయిశ్చర్ ఎక్కువ ఉందని కొనుగోలు చేస్తలేరు చేసిన తరువు ఇస్తున్నారు బాధిస్తున్నారు మరి ఇది ప్రకృతి వైపరీత్యం కాదు ఇది ప్రభుత్వ వైఫల్యం అని నేను చెప్తున్నాను ఎందుకంటే రైతు భరోసా అన్నారు ఈరోజు రైతు బతుకులు బర్బాద్ చేస్తుంది ప్రభుత్వం అని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే 10-15 వేల రైతు భరోసా అన్నారు అది అందుతలేదు పెట్టుబడి సహాయం పంట వేసేటప్పుడు ఇవ్వాలి ఆలస్యంగా ఇస్తున్నారు 12,000 రైతు కూలీలకు ఇస్తామన్నారు దాని ఊసే లేదు అది కాకుండా 500 రూపాయలు క్వింటాల్కి ఇస్తామన్నారు అది ఇస్తున్నారా అది లేదు మరి రైతులకు భరోసా కాదు మరి వాళ్ళకు నష్టాలు చేస్తున్నారు మరి బేజారు చేస్తున్నారు దీని గురించి ప్రభుత్వం తక్షణమే దీని గురించి ఆలోచన చేయాలి ఎందుకంటే మనము రైతుల గురించి ఆలోచన చేయకపోతే మనకు దేశానికి ఆహార భద్రత ఉండదు అని మనం గుర్తించాలి ఖచ్చితంగా మరి త్వరగా కొనుగోలు చేయాలి తాలు తప్ప తేమ అని తరుగు తీయద్దు మరి మేము బీజేపీ తరఫున రైతుల పక్షాన నిలబడుతున్నాము రైతులకు అన్యాయం జరిగితే మాత్రం మేము ఊరుకోము ఖచ్చితంగా పోరాటం చేస్తాము ప్రజలు సరైన సమయంలో గుణపాఠం చెప్తారని సందర్భంగా మీకు అందరికీ నేను మనవి వేసుకుంటున్నాను మరి రాబోయే రోజుల్లో రైతులని అందరూ ఆదుకోవాలి ప్రభుత్వం ఆదుకోవాలని సందర్భంగా కోరుకుంటూ మనవి వేసుకుంటాను ధన్యవాదాలు